నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈరోజు మనము నక్షత్రాలు మరియు వాటి యొక్క గ్రహాధిపత్యం గురించి మాట్లాడుకుందాం. మరి మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి, అలానే 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ నక్షత్రాల్లో 3 నక్షత్రాలు ఒక గ్రహానికి, ఒక్కొక్క గ్రహము ఆధిపత్యం వహిస్తుందండి. ఒక గ్రహానికి 3 నక్షత్రాలు ఆధీనంలో ఉంటాయన్నమాట. అవి మొట్టమొదటిగా మనము ఈ గ్రహాలకి ఏ రకమైన మనము పరిహారాలు చేసుకోవాలి, ఈ నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఏ గ్రహము ఆధిపత్యంలో ఉన్నాయి, ఆ గ్రహానికి ఏ పరిహారాలు మనం చేసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయం గురించి చర్చిద్దాం. మొట్టమొదటిగా మనము కేతు ఆధిపత్యంలో ఉన్నటువంటి అశ్విని, మఖ, మూల నక్షత్రాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి నక్షత్రమైనటువంటి కేతుగ్రహ ఆధిపత్యంలో మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం గురించి చూద్దామండి. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు బుద్ధిమంతులుగా ఉంటారటండి, అలంకార ప్రియులట, సౌందర్యం కలవారు, అన్ని విషయములు తెలిసినవారు, సేవకా వృత్తి వలన అభివృద్ధిలోనికి వస్తారటండి, వినయం కలవారు, మరియు ఈ నక్షత్రము దేవగణములోనిది. అయితే ఈ అశ్విని నక్షత్రము మేషరాశిలో ఉంటుందండి. సో ఈ మేషరాశికి అధిపతి కుజుడు. సో కుజుడు చాలా అగ్రెసివ్నెస్గా ఉంటాడండి, ఫైరింగ్ ఎలిమెంట్లా అనమాట కుజుడు. సో అందువల్ల వీరు ఎక్కువగా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు, ఫాస్ట్గా ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు, కానీ చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల వారు ఏం చేస్తున్నామో ఆలోచించకుండా మెకానికల్గా ముందుకెళ్తుంటారు. దానివలన తలనొప్పి రావడము, ఈ సడన్ యాక్సిడెంట్స్, తర్వాత కెరీర్లో ఊహించని బ్రేక్స్ రావడము, ఇవన్నీ కేతుగ్రహానికి కారణం అన్నమాట. సో ఈ కేతుగ్రహ పరిహారానికి మనము వినాయకుడిని పూజించాలండి. వీరు ఈ అశ్విని నక్షత్రం వారు ప్రతిరోజు ఉదయాన్నే గం గణపతి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలండి. అలానే ప్రతి మంగళవారము గణపతి ఆలయాన్ని దర్శించుకోవడము, పేదలకు ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడము చాలా మంచిదండి. ఈ కేతుగ్రహ ఆధిపత్యంలో ఉన్నటువంటి 2వ నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈ మఖా నక్షత్రం వాళ్ళ గురించి చూద్దాం. మఖా నక్షత్రం అందు జన్మించిన వారు ధనధాన్య సమృద్ధి కలవారటండి. వీరు మాట కొంచెం కర్కశంగా ఉంటుందట. వీరు చాలా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, చాలా విద్యావంతులు, తీవ్ర స్వభావం కలవారుగా ఉంటారు వీళ్ళు. ఈ నక్షత్రము రాక్షస గణంలోనికి వస్తుందన్నమాట. అయితే ఈ మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుందండి. ఇక్కడ అందువల్ల సూర్యగ్రహం సింహరాశికి అధిపతి సూర్యుడు. సో సూర్యుడు ప్రభావము, కేతు ప్రభావము 2 ఉంటాయి ఈ మఖా నక్షత్రం వాళ్ళపైన. సో వీరికి అందుకని లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా తమ మాటే చెల్లాలనుకుంటారు. కానీ కేతు వలన వీరికి తరచూ ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి, వ్యాపారాల్లో మోసపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి పితృదేవతల ఆశీర్వాదము ఉంటే మఖా నక్షత్రం వాళ్ళకి చాలా తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారండి. అందుకే వీరు గణపతికి జిల్లేడు పూలమాల సమర్పించడం, అమావాస్య రోజుల్లో పితృదేవతలకి తర్పణాలు చేయడం, ఈ 2 రెమెడీస్ ద్వారా వీళ్ళు కేతు దోషాల నుంచి విముక్తి పొందుతారండి. ఇకపోతే ఈ కేతుగ్రహ ఆధిపత్యంలో ఉన్నటువంటి 3వ నక్షత్రం మూలా నక్షత్రం అండి.
ఈ మూలా నక్షత్రం వాళ్ళ గురించి చూద్దాం. మూలా నక్షత్రమును జన్మించిన వారు స్థిరమైన చిత్తము గలవారుగా ఉంటారు. వీరు గర్వముగాను ఆడంబరముగాను మాట్లాడుతూ ఉంటారట. అంత్యమందు అనారోగ్యవంతులవుతారటండి. నక్షత్ర ప్రారంభమున జన్మించిన సామాన్య ఫలము, అంత్యమందు జననమైన ఆయురారోగ్య ఐశ్వర్యములు కలవాడుగా అవుతారట. అది మనము జాతక చక్రం వేసినప్పుడు మనకు తెలుస్తుంది, అంత్యమందు బిగినింగ్లో ఉన్నారా ఎండింగ్లో ఉన్నారా అన్నది. మరి ఈ మూలా నక్షత్రము రాక్షస గణములోనికి చెందుతుందండి. అయితే ఇది ధనుర్రాశిలో ఉంటుంది. ధనుర్రాశికి అధిపతి ఎవరండి? గురుడు. ఈ గురుగ్రహరాశం ఉండవల్ల వీరు చాలా కేతు ఆధిపత్యము గురు ఆధిపత్యము రెండు ఉంటాయి వీరికి. అందుకని వీళ్ళు లోతుగా ఆలోచించే స్వభావం ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు జీవితం అంత ఈజీగా ఉండదండి. చాలాసార్లు జీరో స్థాయి నుంచి కష్టపడి పైకి వస్తారు. ఆర్థిక విషయాల్లో సడన్గా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఉన్న ఒకే ఒక రక్ష గణేశ ఉపాసన. ప్రతి బుధవారం రోజు బెల్లం లేదా లడ్డూల్ని గణపతికి నివేదించడం ద్వారా వీరి జీవితంలో స్థిరత్వం లభిస్తుందండి. మరి ఈ కేతువుకి వినాయకుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? లింక్ ఏంటి? వినాయకుడికి కేతువుకి ఎందుకు చేస్తున్నారు రెమెడీస్ కింద? వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నారు కేతు గ్రహానికి అంటే, అసలు ఈ 3 నక్షత్రం వాళ్ళు విఘ్నేశ్వరుని ఎందుకు పూజించాలి? జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతుగ్రహానికి కేవలం ముండం మాత్రమే ఉంటుంది, తల ఉండదు. అందుకే కేతువు గందరగోళానికి భయానికి సంకేతం. మన విఘ్నేశ్వరుడికి కూడా నిజమైన తల తీసేసి ఏనుగు తలను పెట్టారు కదండి. అంటే శరీరాన్ని బుద్ధిని పెర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన తత్వం కేవలం వినాయకుడికే ఉందన్నమాట. అందుకే కేతు దోషాలు పోవాలన్నా ఈ 3 నక్షత్రాల వాళ్ళు అశ్విని మఖ మూల ఈ 3 నక్షత్రం వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా వీరికి ఏకైక మార్గం గణేశుని స్మరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము భరణి, ఉబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల గురించి తెలుసుకుందాము. మీకు మరింత భక్తి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో శాంతి, శుభం, ఆయురారోగ్యాలు నిండాలని శ్రీ మహాగణాధిపతిని ఆయన మీకు నిండుగా మెండుగా ప్రసాదించాలని ఆయన ప్రార్థిస్తూ మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదములు. నమస్కారం.